హలో అండి. అందరూ బాగున్నారా? సో ఇవాళ నేను లంచ్ బాక్స్లో మా హస్బెండ్కి మా బాబుకి ఏం ప్యాక్ చేశానో చూద్దాం. ఉట్టి కంచంలో అన్నం పెట్టకూడదు కాబట్టి ఫస్ట్ నేను కూర వేస్తున్నాను. మా బాబుకి ప్యాక్ చేయడానికి అన్నం ముందుగా పెట్టేస్తే అది చల్లారుతూ ఉంటుందని అన్నం కూడా పెట్టేశాను. ఇది చల్లారే లోపల నేను మా హస్బెండ్కి కూడా బాక్స్ ప్యాక్ చేస్తాను. ఫస్ట్ అయితే మా హస్బెండ్ బాక్స్లో రైస్ పెడుతున్నాను. రైస్ మా హస్బెండ్ ఫుల్ మీల్ తీసుకెళ్తారండి ఆఫీస్కి. ఎందుకంటే మా హస్బెండ్ కొలీగ్స్కి మా ఇంట్లో ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళు చాలా అడుగుతూ ఉంటారనమాట, ఇవాళ ఏం తెచ్చారో అని చెప్పేసి. అందుకని నేను కొంచెం ఎక్కువగానే పెడుతూ ఉంటాను మా హస్బెండ్కి, సో దట్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటారని. ఒక బాక్స్లో అయితే అన్నం పెట్టేసాను, రైస్ పెట్టేశాను కదండి. ఇప్పుడు నెక్స్ట్ బాక్స్లో అయితే కర్రీ పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను చేశాను చాలా యమ్మీగా కలర్ఫుల్గా ఉన్న ఈ ఆనపకాయ పచ్చడి. ఇది కూడా ప్యాక్ చేసేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రసం. మా హస్బెండ్కి రసం అంటే చాలా ఇష్టం. రసం లేకుండా అసలు తినరు. అందుకని అది వేడిగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ ఇన్సులేటర్ బాక్స్లో పెడుతున్నాను. ఇది ఎంతసేపు అయినా కూడా 12 అవర్స్ వరకు అంతే వేడిగా ఉంటుందండి. ఈ రసం కూడా ప్యాక్ చేసేస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి నేను మా ఇంట్లో చేసిన గడ్డ పెరుగు మీగడతో వేస్తున్నానండి. మా హస్బెండ్కి పెరుగు కూడా చాలా ఇష్టం. అండ్ మా హస్బెండ్ కన్నా వాళ్ళ కొలీగ్స్కి బాగా ఇష్టం మా ఇంట్లో పెరుగు. అందుకని చెప్పి పెరుగు కూడా ప్యాక్ చేసేసాను. అండ్ తర్వాత ఈలోగా అన్నం చల్లారిపోయింది కాబట్టి ఈలోగా మా బాబుకి డ్రై ఫ్రూట్స్, సోయా స్టిక్స్ కూడా రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు అన్నం చల్లారిపోయింది కాబట్టి మా బాబుకి బాక్స్ కలుపుతూ ఉంటానండి. అన్నం కూర వేసి, అంటే స్కూల్లో తింటారు కాబట్టి వాళ్ళకి కొంచెం మంచిగా కలపాలి, ఒత్తుగా కలపాలి కదండి, ఎందుకంటే చల్లారిపోతుంది కాబట్టి. నేను అన్నం కలిపేసి మా బాబుకి బాక్స్ పెట్టేశాను. తర్వాత అలాగే సోయా స్టిక్స్, డ్రై ఫ్రూట్స్ కూడా ప్యాక్ చేసేసాను, మూత పెట్టి ప్యాక్ చేసేసాను. అండ్ మా హస్బెండ్ బాక్స్ కూడా ప్యాక్ చేశానండి. నేను ఇదంతా జస్ట్ హాఫ్ అన్ అవర్లో చేశానండి. హాఫ్ అన్ అవర్లో మార్నింగ్ పూట ఈజీ లంచ్ బాక్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి మీరు మా యూట్యూబ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది చూసేయండి. అండ్ చాలామంది వరీ అవుతూ ఉంటారు ఎట్లా చేయాలి అనేసి. లంచ్ బాక్స్ అంటే అందరికీ హడావిడే, కానీ నాకు కూడా హడావిడే. కాకపోతే ముందుగా ప్లాన్ చేసుకుని ఎంత ఈజీగా ఎట్లా చేయొచ్చు అనేది నా స్టైల్